మీ పేరు నేను తలుచుకున్నప్పుడల్లా నాకు ఏదో కారుణ్య క్యాటరిన్. సో అంటే ఏంది అసలు ఈ కెమికల్ కాంబినేషన్ ఏంది ఇది, లేకపోతే ఎట్లా ఇది ఎట్లా శ్రీ కారుణ్య రెడ్డి ఉన్నింది, రెడ్డి పోయింది. అంటే రెడ్డి అందరూ గట్టిగా చెప్పుకుంటారు కదా రెడ్డి అది ఇది అని. ఇది ఇక్కడతో ఆగట్లేదు, చదువుకి సంబంధించి పోతూనే ఉంది. నా కూతురు ఐఏఎస్ ఇట్లా చేయడం చూడాలి అని చెప్పి న్యూమరాలజీ దగ్గరికి తీసుకెళ్ళారు. ఏంటమ్మా మీరు ఆ అమ్మాయి ఎక్కడో ఇలా వెళ్ళాలి అని ఎక్కడో వెళ్తుంటే మీరు ఇక్కడికి తీసుకొస్తారు. ఆయన ఒక మాట కూడా అన్నారు, అది చాలా పెద్ద మాట. సూర్యుడికి ఇట్లా మీరు ఆపాలి అని చెప్పి ఇట్లా చేయి పెట్టి ఆపాలి అని సూర్యుడిని అరచేతులతో ఆపలేరు అన్నట్టు. ఇప్పుడు ఆయన కారుణ్యాని కరోన్య క్యాటరిన్ గా నేమ్ చేంజ్ చేశారు. సో ఆ తర్వాత మరి చేంజెస్ వచ్చాయా మరి లైఫ్ లో? ఇంకా స్పీడ్ గా పరిగెత్తారు? సో యాక్చువల్లీ సురేష్ గారు ఈజ్ అ వెల్ విషర్ టు కారుణ్య క్యాటరిన్ గారు. నేను కారుణ్యకి తెలుసు ఆల్మోస్ట్ 15 years తెలుసు. నాకు చిన్న పిల్లనే. అప్పుడే కారుణ్య ఒక శక్తి, గంభీరం, ఆ ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్ నీకు ఒక్కడికే ఉంది. కారుణ్య చాలా బ్రహ్మాండంగా చేసావు. నువ్వు కూడా గాడ్ బ్లెస్డ్ సోలే. బాగా నీ తల్లిదండ్రులకు చెప్పి ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఏంటి మన నాట్యాన్ని, మన కళని దేశ హద్దులు దాటి తీసుకెళ్ళి కూడా నువ్వు పెర్ఫార్మెన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రియల్లీ నైస్ కారుణ్య, చాలా బాగుంది. నాకు తెలుసు, అర్థమైంది. అంటే సహజంగా అందరం చూసుకుంటాం లైఫ్లో, కానీ కారుణ్యం చూసినప్పుడు ఏమనిపించింది అంటే హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఓన్లీ ఎవ్రీథింగ్ విత్ రఘునందన్. అండ్ ఇంకొక రహస్యమైన పాయింట్, ఇంట్రెస్టింగ్ పాయింట్ నాకు తెలియదు, మీరు చెప్పాలి. మీ పేరు నేను తలుచుకున్నప్పుడల్లా నాకు ఏదో కారుణ్య క్యాటరిన్. సో ఇది కరోన్య క్యాటరిన్, మనం అనాల్సినప్పుడు కరోన్య క్యాటరిన్. సో అంటే ఏంది అసలు ఈ కెమికల్ కాంబినేషన్ ఏంది ఇది, లేకపోతే ఎట్లా పాసిబుల్ అయింది, పేరు ఎట్లా వచ్చింది అసలు? న్యూమరాలజీ ప్రకారం, న్యూమరాలజీ ఫస్ట్ చెప్తా. శ్రీ కారుణ్య రెడ్డి ఉన్నింది, రెడ్డి పోయింది. ఓకే. అంటే రెడ్డి అందరూ గట్టిగా చెప్పుకుంటారు కదా రెడ్డి అది ఇది అని. అట్లా పక్కన పెట్టింది, మనకు అవన్నీ వద్దు. పేరు ఉండింది అని చెప్తున్నాను, అది కుదిరితే పెట్టుకొని లేదంటే తీసేయండి. అది కూడా నా పేరు అలా ఉండింది. సో అయితే అది తీసేసేయండి. తర్వాత శ్రీ ఉండింది. సో మనకి పంచాంగం ప్రకారము అమ్మ అప్పుడు మొత్తం బాగా చూసి, బాగా ఎక్కువ పూజలు శ్లోకాలు అని, సో అమ్మ చూసి ఓకే మంచిది కాదు అని చెప్పి శ్రీ అని చెప్పి తీసేపించేశారు. అండ్ తర్వాత కారుణ్య అని ఉంది. సో కారుణ్య తర్వాత ఇది ఇక్కడతో ఆగట్లేదు, చదువుకి సంబంధించి పోతూనే ఉంది. చిన్నప్పటి నుంచి పరిగెత్తడం ఇదే ఉంది. ఇది వద్దు, కూర్చొని చదవాలి, నా కూతురు ఐఏఎస్ ఇట్లా చేయడం చూడాలి అని చెప్పి న్యూమరాలజీ దగ్గరికి తీసుకెళ్లారు. సరే ఆయన వెళ్ళి ఏంటమ్మా మీరు ఆ అమ్మాయి ఎక్కడో ఇలా వెళ్ళాలి అని ఎక్కడో వెళ్తుంటే మీరు ఇక్కడికి తీసుకొస్తారు. సో ఆయన ఒక మాట కూడా అన్నారు, అది చాలా పెద్ద మాట. సూర్యుడికి ఇట్లా మీరు ఆపాలి అని చెప్పి ఇట్లా చేయి పెట్టి ఆపాలి అని, సూర్యుడిని అరచేతులతో ఆపలేరు అన్నట్టు చెప్పారు. అలా చేయలేదు. సో ఆ అమ్మాయికి ఉన్న ఫీల్ తో కష్టం, ఏదో మీరు వచ్చారు కదా అని సాటిస్ఫాక్షన్ కి చేస్తాను నేను అని చెప్పి, సరే ఏదో ఒకటి చేయండి అని చెప్తే అప్పుడు ఆయన కారుణ్యాని కరోన్య క్యాటరిన్ గా నేమ్ చేంజ్ చేశారు న్యూమరాలజీలో. ఎస్ కరోన్య క్యాటరిన్. సో అది అంటే అందులో కూడా అది ట్విస్ట్ చూడండి, KARUNY ప్రీవియస్ నేమ్ కదా. సో అందులో కారుణ్య అంటే రన్ ఉండడం వలన, సో నేను లైఫ్ లాంగ్ రన్ చేస్తూ ఉంటాను, సో నేను రన్ చేయకూడదు, అక్కడే ఉండాలి అని చెప్పి రన్ RUN తీపిచ్చి RON అంటే ఆన్ అంటే అక్కడే, ఆడే ఉండాలి అని చెప్పి చేశారు. మరి క్యాటరిన్ మొత్తం గోడ అడ్డం పెట్టారా దానికి?
పరిగెత్తకుండా లేదు లేదు ఇట్స్ నేమ్ మార్చాము కదా, సో Okay. నేమ్ మార్చినప్పుడు ఇంకా సర్టిఫికేట్స్ లో అంతా మారాల్సి వచ్చింది, సో ఇంకా క్యాట్రిన్ అనేది పెట్టేశారు. సో ఆ తర్వాత కారుణ్య ఇస్ లైక్ కైండ్ హార్ట్, క్యాట్రిన్ ఇస్ ప్యూర్, సో స్వచ్ఛమైన కరుణ గల అమ్మాయి అని మీనింగ్. మళ్ళీ కారుణ్య వచ్చింది, కరుణ అనేది. కరుణ గల అమ్మాయి, yeah. అది. సో ఆ తర్వాత మరి చేంజెస్ వచ్చాయా మరి లైఫ్లో? ఇంకా స్పీడ్గా పరిగెత్తారా? పరిగెత్తాము కానీ చదువులో ఎగ్జాక్ట్లీ బ్రిటిష్ డెప్యూటీ హై కమిషనర్ కానివ్వండి, ఇదన్నీ దాని తర్వాతనే వచ్చింది. సో ఎస్ అఫ్ కోర్స్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇప్పుడు వ్యూవర్స్ కూడా ఆలోచిస్తారు, సరే మీ పేరు సంగతి పక్కన పెట్టి ఆ న్యూమరాలజిస్ట్ ఎవరు అని అలా చెప్పి. కాదు, ఫస్ట్ మీ మమ్మీ డాడీ చెప్పి అడిగి చెల్లి. నాకు మమ్మీ డాడీ తీసుకున్న డెసిషన్, అమ్మ తీసుకున్న డెసిషన్, సో వాళ్ళని అడిగి వాళ్ళ అడ్వైస్ తీసుకొని చేయండి. ఇప్పటికీ మమ్మీ తిడుతూ ఉంటారు, Okay. తల్లి తండ్రి పెడతారు పేరు, నీకు నువ్వే పోయి పెట్టుకున్నావు అది. బట్ ఉపయోగపడింది కదా. అఫ్ కోర్స్ ఎస్, అంటే కంప్లీట్ అని కాదు, దేర్ వాజ్ అండ్ దేర్ ఈస్ సమ్ డిఫరెన్స్. Okay. డిఫరెన్స్ అయితే ఉంది, డిఫరెన్స్ ఉంది. ఎస్, సో యాక్చువల్లీ సురేష్ గారు ఈజ్ అ వెల్ విషర్ టు కారుణ్య క్యాట్రిన్ గారు. సో వాళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి శ్రేయోభిలాషిగా ఉంటూ వాళ్ళకు కీలకమైన సమయాల్లో వాళ్ళకు కొంచెం డైరెక్షన్స్ ఇస్తూ, అడ్వైజులు ఇస్తూ, ఎక్కడ వాళ్ళ పాతని మిస్ అవ్వకుండా తను ఆ పర్యవేక్షణ అనేది చూశారు. సో సరైన సమయంలో ఒక సరైన గైడ్గా ఉన్నారు. సో అందుకే ఈరోజు ఈ షోకి సురేష్ గారిని పిలిచాం. సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సర్ప్రైజ్ ఇచ్చే విషయం థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. అయితే- ఆయన అంత బిజీ, నార్మల్ గా దారి దొరకరు, ఫోన్ లో కూడా బిజీగా ఉంటారు. ఓకే తల్లి, ఓకే నాన్న వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యాక్చువల్లీ రఘు, నువ్వు చెప్పిన పెద్ద పెద్ద వర్డ్స్ చెప్పినావు కదా, ఏమన్నావు? గైడ్, శ్రేయోభిలాషి, సో కీలకమైన సమయాల్లో. యాక్చువల్గా నేను కారుణ్యకి తెలిసి ఆల్మోస్ట్ 15 years తెలుసు నాకు. చిన్నపిల్లనే. అప్పుడే కారుణ్య ఒక శక్తి, పవర్ అని నాకు తెలుసు, అర్థమైంది. అంటే సహజంగా అందరం చూస్తుంటాం లైఫ్లో, కానీ కారుణ్యం చూసినప్పుడు ఏమనిపించింది అంటే అందరికీ నీకు తనకు హైదరాబాద్ ఫ్యామిలీ అవసరం, హైదరాబాద్లో నీ నీడ్ అవసరం, ఖచ్చితంగా నీకు ఏదో ఉంది, చేయాలని తపన ఉంది అని నేను గ్రహించి మీరు ఇక్కడే ఉండండి, ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ చూస్తారు. చాలా మంది విలేజెస్ నుంచి హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీలో అవకాశం వస్తే చాలు అనుకోని ఇక్కడనే సెటిల్ అయిపోయి ఒక సీరియల్ను ఒక చిన్న రోల్ చేస్తూనో వాళ్ళు ఏదో గొప్పగా అనుకుంటారు. అటువంటిది రాని అవార్డ్స్ అంటే ఏమున్నాయి కారుణ్యకి? ఆటా 6 విన్నర్, ఆటా 5 విన్నర్, కూచిపూడి, క్లాసికల్, దాంతో పాటు చదువు అంటే 8వ తరగతి చదువు. నేను అప్పటి యాక్చువల్లీ అదే లైన్ లో టీజ్ చేస్తున్నా. చాలా మంది అనుకుంటారు అట్లా దేని మీద ఫోకస్ చేసినా దాన్ని కమాండింగ్. ప్రతి ఒక్క ఫ్యామిలీలో చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి ఇలాంటి కూతురు ఉంటే చాలు అనుకుంటే చాలు. పుట్టిన ప్రతి పేరెంట్ కి, నాకు 2 కూతుర్లు, నేను కూడా అనుకున్నా గొప్పగా కారుణ్య గైడెన్స్ లో పిల్లలు ఉండాలి అంటే. ఇప్పటికీ కొన్ని విషయాల్లో తన ఐడియాస్ అన్ని తీసుకుంటారు. అట్లా నాకు చిన్నప్పటి నుంచి కూడా సోషల్ అవేర్నెస్ కానీ ఇటువంటి యాక్టివిటీస్ అంటే కొంచెం ఓన్లీ చదువుకే కాకుండా సొసైటీకి, దాంతోపాటు చదువు, దాంతోపాటు యాక్టివిటీస్, ఈ 3 ఒకే పాత్ర మీదే తీసుకెళ్ళింది కారుణ్య. అట్లా ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉండాలి అని గట్టిగా చెప్పిన. వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బంది పడ్డారు, సెటిల్ అయినారు. సో ముఖ్యంగా ఇక్కడ నా ప్రశ్న మీకు ఏంటంటే, జనరల్గా చాలామంది అడ్వైజులు ఇస్తూ ఉంటారు, ఎంతోమంది అడ్వైజులు ఇస్తారు, ఈజీ అడ్వైజ్ కూడా ఇస్తూ ఉంటారు. బట్ మీ మాటను గౌరవించి వాళ్ళు ఉండడం అనేది ఎలా జరిగింది? మేబీ మీరు కూడా ఆన్సర్ చేయొచ్చు ఆ క్వశ్చన్ని. ఎందుకంటే ఊరికి వెళ్దామని కంప్లీట్గా డిసైడ్ అయ్యారు, అయిన తర్వాత సురేష్ గారు చెప్పడం, మీరు ఆగిపోవడం. సో ఎట్లా మీకు ఎందుకు తన మాటల్లో అంత కాన్ఫిడెన్స్ మీకు కనపడింది అసలు?
ఆ టైం అండి, టైం. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంకుల్ మీద ఆయన చెప్పేటువంటి ఏ వర్డ్ అయినా కానివ్వండి, ఏదైనా కానీ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ ఏ ఫంక్షన్ ఉన్నా, ఏది ఉన్నా, సో నన్ను కానీ అమ్మని కానివ్వండి, నాన్నను కానివ్వండి, బాగా దగ్గరగా తీసుకొని మాకు ఇచ్చే వాళ్ళ ప్లేస్ కానివ్వండి. సో ఇట్స్ డిఫరెంట్, ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్ అనమాట. సో అలాంటి ఒక విషయంలో మేము చేసేటువంటి ఈ వర్క్ అనేది, దానికి ఎంకరేజ్మెంట్ అనేది ఫ్యామిలీ ఓకే. కొన్నిసార్లు మనము ఏదైనా చెయ్యాలి, అచీవ్ చేయాలి అని అంటే కొన్నిసార్లు మన ఫ్యామిలీ వాళ్ళు కూడా మనల్ని ఇవ్వనికి లాగుతారు. బట్ అలాంటిది అంకుల్ వచ్చి అమ్మ ఉన్నటువంటి సిచ్యువేషన్లో నేను చిన్నపిల్ల అండ్ అట్ ది సేమ్ టైం ఎలా చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటిది, ఇక్కడ ఉండాలా లేదని ప్రతి చోట మనకి నెగిటివ్ ఒక సర్కమ్స్టాన్సెస్ అండ్ స్ట్రగుల్స్ అదే ఉంది, ఎంత ఇది చేసినా అదే ఉంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూనే ఉంది అని అనుకో. మేబీ గాడ్స్ గ్రేస్ ఇప్పుడు మనకి చాలా మందికి ప్రతి ఒక్కరి లైఫ్లో ఆయన వచ్చి ఇలా అయిందిరా, ఆవిడ వచ్చి ఇలా అయిందిరా అని ఒక పాయింట్ ఉంటుంది, ఒక మూమెంట్ ఉంటుంది. ఒక లోతున పడిపోయే టైంలో లేదా మొత్తం లైఫ్ రివర్స్ అయిపోయే టైంలో ఎవరో వచ్చి మనకి ఇట్లా చేయి పట్టుకుంటారు కదండి, ఇట్లా అదొక చిన్న అడ్వైస్ కావచ్చు, అది అడ్వైస్, ఒక చిన్న మాట సహాయం కావచ్చు, అది ఏ విధమైన సహాయమైనా. బట్ ఆ మినిట్ లో మేబీ బై గాడ్స్ గ్రేస్, కంప్లీట్లీ గాడ్స్ గ్రేస్, సో అంకుల్ ఆ మినిట్లో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మ నన్ను వెనక్కి ఇట్లా తీసుకొని వచ్చి ఇట్స్ నాట్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, నా ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కంప్లీట్లీ హైదరాబాద్ బేస్డ్. సో ఇప్పుడు నేను ఏదైనా నెక్స్ట్ టేకప్ చేయాలి, ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఇప్పుడు మనం ఉంటున్నటువంటి అసలు ఏదైనా ఈ యొక్క కంప్లీట్ ఇది ఒకటొకటిగా బిల్డ్ అయి వచ్చింది అని అంటే, ఆ రోజు అమ్మ ఆ డెసిషన్ తీసుకోకుండా అంకుల్ జాగ్రత్త పడి ఇలా కాదు ఇది అని దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సపోర్ట్ ఇవ్వగలిగారు. కాబట్టి ఈరోజు మేము ఇలా ఉండి ఇప్పుడు మనం హ్యాపీగా ఇలా కూర్చొని ఇదే ఫస్ట్ షోలో అంకుల్ లాంచ్ అవుతూ ఇలా ఉన్నాము. బట్ అలా వెళ్ళిపోయేదాన్ని, అలా వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా అమ్మాయి అయితే డాక్టర్ చదివిద్దామా, అబ్బాయి అయితే ఇంజనీర్ చేద్దాం, లేదా సాఫ్ట్వేర్ అయిపోగానే సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది, పెళ్లి చేద్దాం, ఇదే ఫార్మాట్ లో ఉన్నారు, ఇంకా వేరే ఫార్మాట్ లేదు. ఎవరో ఒకరు కారుణ్య లాంటి వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీని రన్ చేస్తూ మదర్ సపోర్ట్ తీసుకుంటూ మదర్ ఆలోచన విధానానికి తగినట్టుగా ఒక వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక 2 ఇన్స్టిట్యూషన్ నడుపుకుంటూ చదువుతూ లా చదువుతూ ఫ్యూచర్ లో ఏమవుతుందో నాకు తెలియదు, ఇప్పుడే అడుగుతున్నాను కూడా. ఇట్లా సినిమాలో అయితే రిజెక్ట్ చేసేస్తున్నారు ప్రస్తుతానికి. 10 మందికి సపోర్ట్ చేస్తూ చాలా గ్రేట్ అచీవ్మెంట్. అంటే మనం చాలా చిన్న తీసుకునేది కాదు ఇది. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ప్రతి మదర్ ఏం చేస్తున్నారు, మదర్ ని కంప్లైంట్ చేస్తున్నట్టు కాదు. ఇక్కడ పిల్లలు పుట్టిన తర్వాత ఫోన్ అనేది ఒక ఎత్తుకోవడం కూడా మానేసేది. ఫోన్ ఇచ్చేస్తే వాడు ఆడుకుంటాడు, ఫోన్ లో తలకాయ పెట్టి బొమ్మలు ఇట్లా ఇట్లా తింటూ ఉంటాడు, అన్ని పనులు ప్రతి ఒక్కటి. అట్లా నేను చూసిన, మాకు తెలిసిన 2-3 ఫ్యామిలీస్ లో, బాగా దగ్గర ఫ్యామిలీస్ లో ఫోన్ కి అలవాటు పడి మాటలు రావట్లేదు. ఎగ్జాక్ట్లీ. మళ్ళా స్పీచ్ థెరపీ అని అదో ఖర్చు పెట్టి చేస్తున్నారు. కానీ వాళ్ళకు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. ఆ సౌండ్స్ వస్తున్నాయి, వాడు ఒకడు మాట్లాడుతున్నాడు, యూట్యూబ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు, వేరే భాష వస్తలేదు. ఇటువంటి వాళ్ళకి ఇలాంటి వ్యక్తులు వలన సొసైటీకి 100% ఏదో విధంగా న్యాయం చేస్తుందని అనుకుంటున్నాను, గట్టి నమ్మకం ఉంది. ఇంకా కారుణ్య ఇప్పుడు లా చదువుతుంది, ఒక ఇన్స్టిట్యూషన్ నడుపుతుంది, ఒక మహిళగా ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోయింది, ఆల్రెడీ ఇప్పుడు అయిపోయింది. ఫ్యూచర్ ఏమవ్వాలనుకున్నారా? ఈ క్వశ్చన్ ఎప్పటి నుంచి అడుగుదాం అనుకున్నాను, కానీ నాకు కూడా ఫోన్ లో కూడా చెప్పట్లేదు. అంకుల్ మీరు యాక్చువల్లీ నా పక్కన మాట్లాడాలి, ఆయన వైపు మీరు ఇట్లా తిరిగి ఇటువైపు రావాలి, నా కోసం వచ్చారు మీరు ఇట్లా. ఈ క్వశ్చన్ చాలా మంది క్యూరియాసిటీగా ఉంది.